Hi viewers, welcome to Get Set Fit. So ee roju manam cheyboyedi complete abs blaster workout. ఇవి ఎంత బ్లాస్టీగా ఉంటాయో తెలుసుకునే ముందు ఒకసారి అనిల్ ఎలా ఉన్నాడో కనుక్కుందామా. హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. సో ఈ రోజు మనం కంప్లీట్ యాబ్స్ బ్లాస్టర్ వర్కౌట్ చేయబోతున్నాము. సో ఆర్ యూ ఎక్స్ట్రా ఎక్సైటెడ్? ఎస్. అంటే ఫ్యాట్ కోడ్లు ఉన్న ఫ్యాట్ మొత్తం క్రయింగ్ అన్నట్టు, అంటే స్వెట్ వస్తుందంటే ఇట్స్ క్రయింగ్. ఎగ్జాక్ట్లీ. సో మన యాప్ మసిల్స్ అంతా అది దే విల్ బీ సేయింగ్ అబ్బా స్పరిక ఇట్స్ హర్టింగ్ అని చెప్పి అనే అంత ఇదిగా మనం ఫుల్ యాబ్ వర్కౌట్ చేయబోతున్నాము. అంటే మన అప్పర్ యాబ్స్, మన లోవర్ యాబ్స్, మన సైడ్ ఆబ్లిక్స్. బికాస్ యాబ్స్ అంటే ఒక మసిల్ ఉండదండి, అక్కడ చాలా డిఫరెంట్ రకాల మసిల్. ఇప్పుడు బైసెప్ అంటే ఇట్స్ జస్ట్ వన్ బిగ్ ఇది, దానికి ఒక 2-3 వింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ చిన్న మసిల్స్ అనమాట. సో అవన్నీ ఎంగేజ్ చేసుకుంటూ మనం ఈరోజు ఓన్లీ యాబ్ వర్కౌట్ మీద ఫోకస్ చేద్దాం. సో దీని తర్వాత ఇందాక అనిల్ అన్నట్టు యూనో అక్కడున్న ఫ్యాట్ అంతా బర్న్ అంతా అంటే మీకు ఉన్నదాన్ని బట్టి, బట్ అక్కడ ఉన్నంత ఫ్యాట్ బర్న్ అయ్యి దాని తర్వాత అక్కడ లోపల ఉన్న మసిల్ టోనింగ్ బాగా అవుతుంటుంది అనమాట. సో ఐఎమ్ ఎక్స్ట్రా ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఆర్ యూ? ఎస్. సూపర్. సో దానికి మన వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు మనం ఒకసారి హెడ్ టు టో ఫుల్ స్ట్రెచ్ చేసుకుని మన కంప్లీట్ యాబ్ బ్లాస్టర్ వర్కౌట్కి వీ కెన్ మూవ్ ఇట్. ఓకే, స్టార్ట్ విత్ యువర్ నెక్ అండ్ హెడ్ రొటేషన్స్. సో హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్ and 3 to 1 first up and down. Okay, next 3 to 1 go down and up. Nice. And 2, lovely. 3, 4, very nice. 5, 6, 7, 8, 9, last one, and 10. Okay, next man cheyboyedi neck rotation but to the side corners. Okay, so tala tilt chesi paina eyes ee corner chudali. So 3, 2, 1 go. 1, nice. 2, very nice. Super. Full side rotation, nice. Third round, nice. 3, done. 4, very nice. 5 more. 6, 7, 8, last 2. Last one, and fantastic. So next man cheyboyedi mana shoulder simple rotation, because idanta ease out aithe manki abs meeda inka ee neck meeda stress padukuna abs meeda focus perugutundi. So let's go simple rotation. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Now front to back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2 and 1. Awesome. Next man cheyboyedi simple waist twists. Okay, idi okay, just twist. So 3, 2, 1 and go. 1, 2, 3, lovely. 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2, last 1 and 1. Very nice. ఇక్కడ నుంచి అదే సైడ్ యాబ్స్ కాబట్టి మనం ఈ హిప్ అండ్ ఈ సైడ్ స్ట్రెచెస్ చేసుకుంటాం. 3, 2, 1 go. ఇలా 1, 2, very nice. 3, 4, 5,
6, 7, 8, 9, 10, 11, 12, super, 13, 14, last one, and 15. Fantastic. Nice. Next, మనం చేయబోయేది సింపుల్ సైడ్ లెగ్ రేసెస్. సో ఇక్కడ ఇలా సపోర్ట్ తీసుకోండి, లేకపోతే ఈవెన్ వితౌట్ సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి గో 1, 2, వెరీ నైస్, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5 more, 5, 4, 3, 2, last one, and fantastic. Next, mana right side, okay? So try to do without support. Meeku support cheyalekapothunnarante definitely take support. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5 more, 5, 4, 3, 2, last one, and 1. Fantastic. Next, man cheyabodi simple mana side to side toe touches. So 3, 2, 1, and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. Okay, so last and final, only ankle stretch ఒకసారి చేద్దాము. So right తీసుకుని just press. 5, 4, 3, 2, and 1. Nice. Same thing left side. Simple. Just hold. 5, 4, 3, 2, and 1. Awesome. సో దీంతో మన కంప్లీట్ స్ట్రెచ్ అయిపోయింది. సో ఈరోజు మనం చేయబోయేది మన కంప్లీట్ యాబ్స్ బర్నర్ వర్కౌట్. సో ఈ యాబ్స్ వర్కౌట్లో మనం చేయబోయేది ఏంటంటే ఫస్ట్ మనము జస్ట్ అప్పర్ యాబ్స్ మీద ఫోకస్ చేద్దాం. సో దట్ అప్పర్ యాబ్స్, ఈ సైడ్ ఆబ్లిక్స్, వీటి మీద ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ మనం చేయబోయేది మన లోవర్ యాబ్స్. సో దానికి డిఫరెన్షియేషన్ చెప్పుకుంటూ వీల్ గో విత్ ద ఫ్లో. సో దాంతో మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ గెట్ ఆన్ టు ద మ్యాట్. సో ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇలా లై డౌన్ అయిపోయి ఇక్కడ నుంచి స్టార్ట్ విత్ అ సింపుల్ క్రంచ్. ఇప్పుడు ఆ క్రంచ్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనం చేసిన అన్నింటిలో జస్ట్ హ్యాండ్స్ ఇలా వెనకాల పెట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ గో 1, 2. ఓకే, సో ఇందాక మనం చేసిన నెక్ అండ్ షోల్డర్ ఎక్సర్సైజ్తో ఇక్కడ ఉన్న టైట్నెస్ రిలీజ్ అవుద్ది కాబట్టి మనకి ఫోకస్ అంతా ఓన్లీ ఇక్కడికి వస్తుంది. ఓకే, లెట్స్ గో. 3, 2, 1, గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నైస్. వెనక్కి ఎక్కువ వెళ్ళకూడదు, జస్ట్ పైనే ఉండండి. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇంకొక 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. నైస్. సో అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు పైకి వచ్చేసి ఇక్కడ నుంచి వీళ్ళు ఆబ్లిక్స్. ఓకే, ఇక్కడ నుంచి గో 1 and 2. ఓకే, సో సైడ్ బాడీని ట్విస్ట్ చేయాలి. లెట్స్ గో. సో 3, 2, 1. హ్యాండ్స్ ఇక్కడ వెనకాల పెట్టుకోవాలి. ఇది మరి చాలా మందికి ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా డిఫికల్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఇక్కడే ముందు పెట్టుకుని ఇలా చేసుకోవచ్చు. ఓకే, మేము మటుకు హ్యాండ్స్ వెనకాల పెట్టుకుని చేస్తాం. 3, 2, 1, గో. 1, 2, 3, 4, 5, వెరీ నైస్. 6, స్లోగా వెళ్ళండి కొంచెం. 7, 8, 9, 10, 11. బ్యాక్ ఎంత స్ట్రైట్ ఉంటుంది మంచిది. 13,
14, 15, last 5, 16, 17, 18, 19 and 20. సో ఇది పైన ట్విస్ట్ అయింది కదా, ఆ ట్విస్ట్తో ఏమవుతుందంటే ఈ సైడ్ మసిల్స్కి చాలా మంచి వర్క్ అవుద్ది. సో దాంతో అవి సైడ్ స్టెబిలిటీని ఇస్తాయి. ఆసమ్. నెక్స్ట్ మనం చెప్పేది ఫుల్ సిటప్. సో ఈ ఫుల్ సిటప్ మీకు తెలిసిందే, ఇక్కడ నుంచి జస్ట్ కమ్ అండ్ కమ్ అప్. ఇలాగా వచ్చేటప్పుడు చాలామంది రాలేరు, ఎందుకంటే కాళ్ళు లేసిపోతుంటాయి. సో అప్పుడు మీరు ఇక్కడ కింద దీని మీద ఏమైనా వెయిట్ పెట్టుకోండి, లేకపోతే ఎవరైనా నుంచోమండి, సో దట్ మీకు అక్కడ సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో లెట్స్ గో. 3, 2, 1 గో. 1, 2, 3, very nice. 4, super. 5, 6, very nice. 7. ఇది ఈజీగా ఉన్న వాళ్ళు చేతులు వెనకాల పెట్టుకుని కూడా లేవచ్చు. ఓకే, లెట్స్ గో. ఇలాగా 8, 9 ఇలాగ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా కొంచెం డిఫికల్ట్ అవుద్ది. 11, 12, 13, 14, 15, 5 more, 16, fully burning Anil. 17, 18, last 2, 19, last one and 20. Awesome. సో దాంతో మంచి అప్ బర్న్ అయింది. నెక్స్ట్ మనం చేయబోయేది కూడా మళ్ళీ అప్పర్ మూవ్, విచ్ ఇస్ వెరీ సింపుల్. సో ఇక్కడే ఉంటాము, ఇక్కడ ఉండి విల్ గో 1 and 2. ఓకే, సో క్రిస్ క్రాస్ వెళ్తాం. సో 3, 2, 1 అండ్ కొంచెం రెస్ట్ తీసుకుని అండ్ మూవ్. 1, వెరీ నైస్. 2, సూపర్. 3, very nice. 4, 5, very nice. 6, super. 7, very nice. 8, super. Last 2. 9, very nice. And 10, super. ఫుల్ బర్నింగ్ కదా, చాలా బర్న్ అవుతుంది, ఎందుకంటే మనం చేసేది గ్యాప్ తక్కువ ఇచ్చి చేస్తున్నాం కాబట్టి. బికాజ్ అలా గ్యాప్ తక్కువ ఇచ్చి చేస్తే అవే ఎక్సర్సైజ్కి ఇంటెన్సిటీ పెరుగుతుంది, బికాజ్ రెస్ట్ తక్కువ అయిపోద్ది కాబట్టి. ఓకే, నెక్స్ట్ దానికి రెడీ. యాబ్స్ చేసేటప్పుడు బ్రీతింగ్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు కదా. కరెక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ దట్. సో బేసిక్లీ మనం బ్రీదింగ్ అంటే ఎప్పుడు ఇలా క్రంచ్ చేసినా, ఇలా బాడీ ఇలా దగ్గరకు వచ్చినప్పుడు బ్రీత్ అవుట్, సో దట్ మనకి అక్కడికి మసిల్ బర్న్ అండ్ ఆక్సిజన్ అండ్ బ్లడ్ ఫ్లో బాగా వెళ్తుంది అనమాట. అండ్ ఇలాగా ఎక్స్పాండ్ అయినప్పుడు యూ బ్రీత్ ఇన్, అండ్ మళ్ళీ కంప్రెస్ అయినప్పుడు యూ బ్రీత్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చేసిన ఎక్సర్సైజ్ ఇది యూ గో అండ్ ఓకే. సో అలానే పైకి వచ్చినప్పుడు సో యూ బ్రీత్ అవుట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ మళ్ళీ బ్రీత్ అవుట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ అలా బ్రీదింగ్ చేయకుండా ఆక్సిజన్ వెళ్ళకుండా బిగిన్ చేసుకొని చేస్తే మళ్ళీ తర్వాత క్రాంప్స్ అండ్ చాలా వేరే ఇష్యూస్ వస్తుంది. సో నెక్స్ట్ మనం చేయబోయేది ఇలా సైడ్ టు సైడ్. ఓకే, సైడ్ టు సైడ్ టో టచెస్. సో ఇక్కడే ఉందాము, ఇక్కడ నుంచి గో 1, 2. ఓకే, లెట్స్ గో. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, last 5, 16, 17, last 3, 18, 19 and 20. Awesome. సో దాంతో మళ్ళీ ఈ పైన యాబ్సే కానీ ఈ సైడ్స్లోకి బాగా క్రంచ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మన లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్ మన అప్పర్ యాబ్స్ కోసము. తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్లో మనం లోవర్ యాబ్స్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి లెగ్స్ పైకి పెట్టుకుని ఇక్కడ నుంచి వి జస్ట్ గో 1, 2. ఓకే, టోస్ని టచ్ చేయాలన్నమాట. సో లెట్స్ ఓన్లీ 10 కౌంట్. 3, 2, 1 and go. 1, 2, 3, 4. Breathe out. 5, 6, 7, 8, 9 and 10.
ఆసమ్. సో దాంతో మనకి మన అప్పర్ యాబ్ వర్కౌట్ అయిపోయింది. మీకు కూడా బర్న్ బాగా వచ్చిందని అనుకుంటున్నాం, బికాజ్ మేమైతే ఆ స్టమక్ వాజ్ ఆన్ ఫైర్. సో అలానే మనం ఇప్పుడు లోవర్ అబ్డోమెన్, లోవర్ స్టమక్, లోవర్ యాబ్ వర్కౌట్కి వెళ్ళిపోదాము. సో ఈరోజు మనం చేసేది మన కంప్లీట్ యాబ్ బ్లాస్టర్ వర్కౌట్. ఈ బ్లాస్టర్ వర్కౌట్లో మనం అప్పర్ యాబ్స్ ఆల్రెడీ ఫినిష్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం లోవర్ యాబ్స్లోకి వచ్చేసాము. ఈ లోవర్ యాబ్ వర్కౌట్ విజ్ గోయిన్ బి ఇంకా ఫైర్డ్ అప్ అనమాట. సో ఈ లోవర్ యాబ్ వర్కౌట్కి మనం వెళ్ళిపోయే ముందు ఒక్క సెకండ్ అనిల్, సో నీకు లోవర్ యాబ్ వర్కౌట్లో యూజువలీ చాలా ఫేవరెట్ అయిన ఎక్సర్సైజ్ ఏంటి? లెగ్ రైజెస్. లెగ్ రేసెసా? ఎస్, వెరీ నైస్. సో ఆ లెగ్ రేసెస్ ఇస్ రియలీ గుడ్, కానీ చాలా మందికి ఈ హిప్ దగ్గర టైట్ ఉన్నప్పుడు అది లెగ్స్ మీద పడుతుంటుంది. సో అందుకని మనం ఇంకొన్ని లోవర్ కోర్ యాక్టివేట్ చేసుకుని దాని తర్వాత అలాంటి ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేసేది మన ప్లాంక్. ఓకే, సో విచ్ ఇస్ ఇక్కడ నుంచి మనం పామ్ ప్లాంక్ చేద్దాము, దాని తర్వాత ఎల్బో ప్లాంక్ కూడా చేద్దాం. సో ఇలాగ ఆల్ ఫోర్స్లోకి వచ్చేసి హ్యాండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకొని అండర్నీత్ ద షోల్డర్. అండ్ ప్లాంక్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే బరువు అంతా షోల్డర్ మీద పెడతారు. మనం మటుకు ఇక్కడ ఈ బ్యాక్ని ఎప్పుడు కొంచెం రౌండ్ చేయాలి. ఇలాగ రౌండ్ చేసి హిప్ని కొంచెం డ్రాప్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్ చేసి లెగ్స్ పైకి పెట్టుకుని ఇలా హిప్ డ్రాప్ చేసి ఇక్కడ ఇలా హోల్డ్ చేయాలి. ఓకే, సో ఇలా హిప్ డ్రాప్ చేసినప్పుడు కోర్ ఫుల్ టైట్ అవుతుంది. సో నౌ కౌంట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, last 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Nice. సో ఇలాగా సరిగ్గా చేస్తే దీనికి ఆల్మోస్ట్ ఒక 40-45 సెకండ్స్ కన్నా ఉండడం వేస్ట్. సో కానీ చాలామంది అలా చేయకుండా షోల్డర్ మీద పెట్టేసుకుని ఆల్మోస్ట్ 2 minutes 3 minutes అలా కూడా ఉంటుంటారు, బట్ దట్ బికమ్స్ యూస్లెస్ అండి. సో నెక్స్ట్ మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి, బట్ వీల్ స్టాప్ ఎట్ 30. ఓకే, నెక్స్ట్ మనము ఎల్బో ప్లాంక్ మీద చేద్దాం, సేమ్ థింగ్. సో అలానే మీకు కింద ఎల్బో మీద నొప్పి వస్తుందంటే మీరు కింద కూడా ఏమైనా కుషన్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇలా ఎల్బో మీదకి వచ్చేసి ఫస్ట్ బ్యాక్ని ఇలా రౌండ్ చేసి ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ యువర్ లెగ్స్ విత్ అ స్లైట్ హిప్ డ్రాప్. నైస్, అండ్ స్టమక్ టైట్ and go. Keep breathing. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 and 30. Awesome. Did that burn? Yeah. యాక్చువల్గా సరిగ్గా చేస్తే ప్లాంక్, లైక్ ఐ సెడ్, ఆ ఫైర్ ఆటోమేటిక్గా బాడీలో బిల్డ్ అయిపోద్ది. అప్పుడు మీకు ఇక్కడి నుంచి తెలిసిపోద్ది. అందుకని మీరు కూడా షోల్డర్ మీద పెట్టకుండా లోవర్ కోర్ మీద పెడితే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. ఆసమ్. నెక్స్ట్ మనం చేయబోయేది కోర్, లో కోర్ యాక్టివేట్ చేసేసుకున్నాం కాబట్టి విల్ గో ఆన్ టు ద బ్యాక్. నా ఇక్కడ నుంచి ఫస్ట్ చేయాల్సింది హ్యాండ్స్ ఇలా వెనకాల పెట్టుకుందాము. ఇక్కడ నుంచి లెగ్స్ పెట్టుకుని ఇలాగా ఎక్స్టెన్షన్. ఓకే, ఆల్టర్నేట్ ఎక్స్టెన్షన్. సో 3, 2, 1 and go. Legs spiky and go. 1, nice. Alternate. 2, 3, very nice. Full lower stomach. 4, 5, very nice. 6, 7, 8, super. 9, last one. And 10. Very nice. Awesome. Is your stomach crying? Yes. ఇందాక అనిల్ అన్నట్టు the stomach has to be crying అండి. అంటే బేసిక్లీ దట్ స్టమక్కి లోపల బర్నింగ్ అంత రావాలి, అండ్ అదొక రకమైన గుడ్ మీకే తెలుస్తుంది అక్కడి నుంచి స్ట్రెంత్ అలా పెరుగుతుంది. ఆసమ్. నెక్స్ట్ మనం చెప్పేది లుక్స్ వెరీ ఈజీ, కానీ చేస్తున్నప్పుడు యూ నో ది ఎఫెక్టివ్నెస్. సో మనం ఇలా లై డౌన్ అవుదాము. ఇక్కడ లెగ్స్ ఇలా 90 degrees పెట్టుకుని హ్యాండ్స్ ఇలా కింద పెట్టుకోవచ్చు. కింద ఈజీ ఉన్నప్పుడు వెనకాల కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో 3, 2, 1 ఇక్కడ నుంచి గో ట్యాప్ డౌన్ అండ్ డౌన్. ఇది కూడా లోవర్ స్టమక్. ఓకే, ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గ్యాప్ అనేది రాకూడదు. సో బ్యాక్ ఎప్పుడు ఫ్లాట్గా ఉండాలి. సో 3, 2, 1 అండ్ గో. 1, 2, very nice. 3, very nice.
4, 5, 6, 7, 8, 9, 10. Nice. 5 more. 4, 3, 2, and 1. Very nice. Awesome. Low core burn తెలిసిందా? యా నెక్స్ట్ మనం చేయబోయేది ఇందాక అనిల్ అన్నట్టు మన లెగ్ రేసెస్. సో అదే ఇప్పుడు ఇదంతా యాక్టివేట్ అయింది కాబట్టి మీకు క్వాడ్ అంటే మన లెగ్స్ మీద ఎక్కువ లోడ్ పడకుండా క్లీన్గా లోవర్ స్టమక్ యూస్ చేసి లేపచ్చు కాళ్ళు. తెచ్చుకో. సో హ్యాండ్స్ కింద పెట్టేసుకోండి ఇక్కడ నుంచి అండ్ టుగెదర్ 3, 2, 1 గో. 1, 2 స్లోలీ. ఎంత స్లో వెళ్తే అంత మంచిది. 3, 4, 5, 6, breathe out. 7, 8, 9, 10. Very nice. Last 5, 4, 3, 2. Last one and 1. Awesome. So దీంతో మన కోర్ కంప్లీట్ యాబ్స్ బ్లాస్టర్ వర్కౌట్ అయిపోయింది. హౌ డిడ్ యూ ఫీల్? యా ఇట్స్ ఫుల్ బర్నింగ్. ఇట్స్ ఫుల్ బర్నింగ్ కదా. బేసిక్లీ మనం చేసింది ఈరోజు ద లిటిల్ డిఫరెన్స్ ఏంటంటే మనం అప్పర్ కోర్ అండ్ లో కోర్ అండ్ ఆబ్లిక్స్ అన్నీ డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్క మసిల్కి మంచి వర్కౌట్ ఇచ్చామన్నమాట. సో మేము మటుకు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము మరొక ఎపిసోడ్తో. బట్ అంటిల్ దెన్ మీరు మటుకు చూస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.